గ్రంథం గురుమిత్ర జర్నీ టు ఇక్సిట్లాన్ డాన్ యువన్. 8వ పాఠం. జీవితానికి సంబంధించిన దినచర్యలను కొనసాగకుండా మధ్యలో ఆపివేయటం. కార్లోస్ కాస్నడా గురువుగారైన డాన్ యువాన్తో ఆయన జర్నీ వివరిస్తున్న ఈ గ్రంథం. ఆదివారం 16 జూలై 1961. పొద్దున్నంతా లావు ఉండలులాగా కనబడే కొన్ని ఎలుకల్ని చూస్తూ ఉన్నాం మేము. డాన్ యువన్ వాటిని నీటి ఎలుకలు అని పిలుస్తాడు. ప్రమాదం నుండి బయటపడటంలో అవి చాలా వేగంగా ఉంటాయని అతను ఎత్తి చూపాడు. వాటిని వేటాడే వాటి నుండి తప్పించుకున్నాక అవి ఆగిపోవటం లేదా ఒక రాయిపైకి ఎక్కటం, వాటిని అవి శుభ్రపరుచుకుని చుట్టూ చూడటానికి అవి వాటి వెనుక కాళ్లపై నిలబడే అలవాటు ఉంది. వాటికి చాలా మంచి దృష్టి ఉంటుంది, డాన్ యువాన్ అన్నాడు. అవి పరిగెడుతున్నప్పుడు మాత్రమే నువ్వు కదలాలి. అందువల్ల అవి ఎప్పుడు మరియు ఎక్కడ ఆగుతాయో నువ్వు అంచనా వేయటం నేర్చుకుంటావు. కనుక అదే సమయంలో నువ్వు కూడా ఆగొచ్చు. నేను వాటిని గమనించటంలో మునిగిపోయాను. అయితే వాటిలో చాలా వాటిని నేను గుర్తించటం వలన ఒక వేటగాడికి ఎటువంటి సాధన ఉంటుందో రోజులో అటువంటిది నాకు కలిగింది. అయితే చివరికి దాదాపుగా ప్రతిసారి వాటి కదలికల్ని అంచనా వేయగలిగాను. తరువాత వాటిని పట్టుకోవటానికి ఉచ్చులు ఎట్లా తయారు చేయాలో డాన్ యువాన్ చూపించాడు. అతను ఉచ్చుల్ని ఎక్కడ పెట్టాలో నిర్ధారించుకోవటానికి, వాటి విశ్రాంతి స్థలాల్ని లేదా అవి తినటాన్ని గమనించటానికి వేటగాడు సమయాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత అతను రాత్రిపూట వాటిని అమర్చాలి. తర్వాత ఆ మరుసటి రోజు అతను చేయాల్సిందల్లా ఏంటంటే వాటిని భయపెట్టడం ద్వారా అవి చెల్లాచెదురయ్యి అమర్చిన ఉచ్చుల్లోకి వస్తాయి. మేము కొన్ని కర్రల్ని సేకరించి వేటాడటానికి సంబంధించిన వింత పరికరాల్ని తయారు చేస్తూ ఉన్నాము. నేను తయారు చేయటం దాదాపుగా ముగించి అది పని చేస్తుందా లేదా అని ఉత్తేజితుడిని అయ్యి ఆశ్చర్యపోతున్నాను. ఇంతలో అతని దగ్గర ఎప్పుడూ ఉండని ఒక వాచ్ని చూస్తున్నవాడిలాగా డాన్ యువాన్ ఉన్నట్టుండి ఆగిపోయి ఎడం చెయ్యి మణికట్టు వైపు చూసి, అతని వాచ్లో టైం ప్రకారం ఇది మధ్యాహ్న భోజన సమయం. ఒక వృత్తాకారంలోకి వంచడం ద్వారా వలయపు కట్టను తయారు చేయటానికి దేంతో అయితే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆ బారు కర్రని పట్టుకొని ఉన్నాను. వేటాడటానికి అవసరమైన మిగిలిన పరికరాలతో పాటు దీన్ని కూడా అసంకల్పితంగా క్రింద పెట్టేశాను. ఉత్సుకత భావనతో డాన్ యువాన్ నా వైపు చూశాడు. మధ్యాహ్నం భోజన సమయానికి ఫ్యాక్టరీ సైరన్ సంబంధించిన గోల శబ్దాన్ని చేశాడతను. నేను నవ్వాను. అతని సైరన్ శబ్దం ఖచ్చితంగా ఉంది. నేను అతని వైపు నడిచి అతను నా వైపు తదేకంగా చూడటం గుర్తించాను. అతను తలను అటు ఇటు అడ్డంగా ఊపాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నేను దాన్ని ఊహించలేదు. అతను అన్నాడు, మీకేమయ్యింది? నేను అడిగాను. డాన్ యువాన్ మళ్ళీ ఫ్యాక్టరీ కోతకు సంబంధించిన పెద్ద గోల శబ్దాన్ని చేశాడు. మధ్యాహ్న భోజనం అయిపోయింది, అతను అన్నాడు. పనికి తిరిగి వెళ్ళు. ఒక్క క్షణం నేను గందరగోళానికి గురయ్యాను. కానీ ఆ తర్వాత నేను అనుకున్నాను, అతను హాస్యం ఆడుతున్నాడని. బహుశా ఎందుకంటే మేము భోజనం తయారు చేయటానికి మా దగ్గర ఏమీ లేవు. నేను ఆ ఎలుకలతో నిమగ్నమైపోయి మా దగ్గర వెచ్చాలు లేవన్న సంగతిని మర్చిపోయాను. నేను మళ్ళీ ఆ కర్రను తీసుకుని దాన్ని వంచటానికి ప్రయత్నించాను. కొంతసేపటి తర్వాత డాన్ యువాన్ మళ్ళీ అతను ఈల ఊదాడు. ఇంటికి వెళ్ళిపోయే సమయం అయ్యింది, డాన్ యువాన్ అన్నాడు. అతను అతని ఊహాత్మక వాచ్ని గమనించి తర్వాత నా వైపు చూసి కళ్ళార్చాడు. ఇప్పుడు సాయంత్రం 5 అయ్యింది. ఎవరో రహస్యాన్ని బట్టబయలు చేస్తున్న భావనతో డాన్ యువాన్ చెప్పాడు. ఉన్నట్టుండి ఈ వేటాడటంతో విసిగిపోయి ఈ మొత్తం పనిని ఆపేస్తున్నాడని అనిపించింది. నేను మామూలుగా అన్నీ క్రింద పెట్టేసి వెళ్ళిపోవటానికి నేను అతని వైపు చూడలేదు. అతను కూడా అతని సరంజామా సర్ది బయలుదేరటానికి సిద్ధపడుతున్నాడు అని అనుకున్నాను. నాదంతా అయిపోయాక నేను పైకి చూసేసరికి కొన్ని అడుగుల దూరంలో అతను బార్సిపెట్టు వేసుకుని కూర్చుని ఉండటం చూశాను. నా పని అయిపోతోంది నేను అన్నాను. మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అతను పైకి లేచి ఒక రాయిని ఎక్కాడు.
నా వైపు చూస్తూనే నేలపై నుండి 5 లేదా 6 అడుగుల ఎత్తులో అతను నిల్చొని ఉన్నాడు. అతని చేతుల్ని నోటికి 2 వైపులా ఉంచి చాలా సుదీర్ఘమైన మరియు చొచ్చుకుపోయే శబ్దాన్ని చేశాడు. అది పెంచబడిన ఫ్యాక్టరీ సైరన్ లాగా ఉంది. గోల శబ్దాన్ని చేస్తూ అతను పూర్తి వృత్తాకారంలో తిరిగాడు. మీరేం చేస్తున్నారు డాన్యువాన్? నేను అడిగాను. ఈ ప్రపంచం మొత్తాన్ని ఇంటికి వెళ్ళమని సిగ్నల్ ఇస్తున్నానని డాన్యువాన్ చెప్పాడు. నేను పూర్తిగా తికమకపడ్డాను. అతను డాన్యువాన్ ఏమన్నా హాస్యమాడుతున్నాడా లేదా మామూలుగా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడో కనిపెట్టలేకపోయాను. నేను అతన్ని ఉద్దేశపూర్వకంగా గమనించాను. అయితే అతను ఇంతకుముందే చెప్పి ఉండొచ్చు అన్న విషయానికి అతను చేస్తున్న దానికి సంబంధం ఉందేమో అని ప్రయత్నిస్తున్నాను. ఆ పొద్దున్నంతా మేము చాలా తక్కువ మాట్లాడుకున్నాము. అయితే అంత ముఖ్యమైన ఏజీ మేము మాట్లాడుకున్నట్టుగా నాకు గుర్తులేదు. అంత ముఖ్యమైనదేది మేము మాట్లాడుకున్నట్లుగా నాకు గుర్తులేదు. డాన్యువాన్ ఇంకా ఆ రాయిపైనే నిలబడి ఉన్నాడు. అతను నా వైపు చూసి నవ్వి మళ్ళీ కన్ను కొట్టాడు. నేను హఠాత్తుగా భయం పడ్డాను. డాన్యువాన్ అతని చేతుల్ని నోటికి 2 వైపులా ఉంచి ఇంకొక దీర్ఘమైన ఈల శబ్దాన్ని చేశాడు. ఇప్పుడు పొద్దున్న 8 అయిందని నేను నా పనులను తిరిగి మొదలు పెట్టాలని డాన్యువాన్. ఎందుకంటే మన ముందు మనకి ఒక రోజంతా ఉంది అన్నాడు. అప్పటికి నేను పూర్తి గందరగోళం అయిపోయాను. అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోవాలనే ఆపుకోలేని కోరికకి నిమిషాలలో నా భయం పెరిగిపోయింది. డాన్యువాన్కి పిచ్చెక్కిపోయింది అనుకున్నాను. అతను రాయిపై నుండి క్రిందికి దిగి నా దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉండేసరికి నేను పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పిచ్చెక్కింది అనుకున్నావు, నువ్వు అనుకోలేదు డాన్యువాన్ అన్నాడు. అతని ఊహించిన ప్రవర్తనతో డాన్యువాన్ చాలా ఎక్కువగా వాస్తవంగా భయపెడుతూ ఉన్నాడని అతనితో చెప్పాను. మనిద్దరం సమంగా ఉన్నాం అని డాన్యువాన్ అన్నాడు. అతను అన్నదాని అర్థమేంటో నాకు అర్థం కాలేదు. డాన్యువాన్ చేష్టలు చూడటానికి చాలా వెర్రిగా ఉన్నాయనేటటువంటి ఆలోచనల్లో లోతుగా మునిగిపోయి అన్నాను. అతని ఊహించిన ప్రవర్తన భారంతో ఉద్దేశపూర్వకంగానే నన్ను నిజంగా భయపెట్టడానికి ప్రయత్నించాడు అని. ఎందుకంటే నా ఊహించని ప్రవర్తన భారంతో నా అంతట నేను అతన్ని చికాకు పరుస్తున్నాను అని అతను వివరించాడు. అతని ఏలల కంటే కూడా నా దినచర్యలు రొటీన్స్ ఇంకా ఎక్కువ వెర్రివని డాన్యువాన్ జత చేశాడు. నేను షాక్కి గురయ్యి నాకు నిజంగా ఎటువంటి దినచర్యలు లేవని నొక్కి చెప్పాను. నా జీవితం అన్నది వాస్తవానికి ఆరోగ్యకరమైన నిత్యకృత్యాలు కొరవడటం కారణంగా గజిబిజిగా ఉందని నమ్ముతానని డాన్యువాన్తో చెప్పాను. డాన్యువాన్ నవ్వి అతని ప్రక్క కూర్చోమని సైగ చేశాడు. చాలా విచిత్రంగా ఆ మొత్తం వ్యవహారమంతా మళ్ళీ మారిపోయింది. అతను మాట్లాడటం మొదలు పెట్టగానే భయం తుడిచిపెట్టుకుని పోయింది. నా దినచర్యలు ఏంటి నేను అడిగాను. నువ్వు చేసే ప్రతిదీ ఒక దినచర్యే. మనం అందరం అదే దారిలో లేము. మనం అందరం కాదు. రొటీన్గా ఉండే పనులు నేను చెయ్యను. ఇదంతా దేన్ని తెలియజేస్తుంది డాన్యువాన్? ఇప్పుడు మీరు ఈ రకంగా ప్రవర్తించేటట్టు చేయటానికి నేనేం చేశాను లేదా నేనేమన్నాను? నువ్వు నీ మధ్యాహ్న భోజనం గురించి చింతిస్తూ ఉన్నావు. నేను మీతో ఏమీ చెప్పలేదు. నేను భోజనం గురించి ఆలోచిస్తున్నాను అని మీకు ఎట్లా తెలిసింది? ప్రతిరోజు మధ్యాహ్నం మరియు సుమారు సాయంత్రం 6 గంటలకి మరియు పొద్దున్న 8 గంటలు అప్పుడు నువ్వు తినటం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. క్రూరమైన నవ్వుతో డాన్యువాన్ అన్నాడు. నువ్వు ఆకలిగా లేకపోయినప్పటికీ ఈ సమయాలలో తినటం గురించి నువ్వు చింతిస్తూ ఉంటావు. నేను చేయాల్సిందల్లా ఏమిటి? అవే నా ఏలను ఊదటం ద్వారా నీ రొటీన్ స్పిరిట్ని చూపించటం. నీ స్పిరిట్ ఒక సిగ్నల్తో పని చేయటానికి శిక్షణ ఇవ్వబడింది. అతని కళ్ళతో ప్రశ్నిస్తున్నట్టుగా డాన్యువాన్ నా వైపు తదేకంగా చూశాడు. నన్ను నేను కాచుకోలేకపోయాను. వేటాడటాన్ని రొటీన్లో చేయటానికి ఇప్పుడు నువ్వు సిద్ధపడ్డావు. డాన్యువాన్
చెబుతూ ఉన్నాడు. నువ్వు ఇప్పటికే వేటాడటంలోకి నీ అడుగును సిద్ధం చేశావు. నువ్వు నిర్దిష్ట సమయంలో మాట్లాడతావు, నిర్దిష్ట సమయంలో తింటావు మరియు నిర్దిష్ట సమయంలో పడుకుంటావు. నేను మాట్లాడటానికి ఏమీ లేదు. నా తినటం అలవాట్ల గురించి డాన్ యువాన్ వివరిస్తున్న దారి అన్నది నేను నా జీవితంలో ప్రతిదాని గురించి నేను ఉపయోగించే క్రమం. అయినప్పటికీ నాకు పరిచయస్తులు మరియు స్నేహితుల కంటే కూడా నా జీవితం తక్కువ రొటీన్గా ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను. ఇప్పుడు నీకు వేటాడటం గురించి చాలా ఎక్కువ తెలుసు, డాన్ యువాన్ కొనసాగించాడు. ఒక ఉత్తమమైన వేటగాడికి అన్నిటికంటే ఎక్కువగా ఒక విషయం తెలుసని నువ్విప్పుడు చాలా సులభంగా గ్రహిస్తావు. అతను వేటాడే ఆహారం యొక్క దినచర్యలు అతనికి తెలుసు. అదే అతన్ని ఉత్తమమైన వేటగాడిని చేస్తుంది. నీకు వేటాడటం నేర్పించడాన్ని కొనసాగించిన దారి కనుక నీకు గుర్తుంది అంటే నేను చెప్పింది ఏంటో నీకు అర్థమవుతుంది. మొదట నీకు ఉచ్చుల్ని ఎట్లా తయారు చేయాలి మరి ఎక్కడ ఉంచాలని నేర్పించాను. తరువాత నేను నువ్వు ఏ జంతువు వెనుక పడుతున్నావో దానికి సంబంధించిన దినచర్యలను నేర్పించాను. తర్వాత వాటి దినచర్యలకు అనుగుణంగా ఉచ్చుల్ని మనం పరీక్షించాము. ఆ విషయాలన్నీ వేటాడటానికి సంబంధించిన బాహ్యమైన రూపాలు. ఇప్పుడు నేను నీకు చివరిది మరియు ఎప్పటికీ చాలా కష్టమైన భాగం నేర్పాలి. నువ్వు వేటగాడివి మరియు దాన్ని నువ్వు అర్థం చేసుకున్నాను అని చెప్పి బహుశా ఏళ్ళు గడిచిపోతాయి. నాకు సమయాన్ని ఇస్తున్నట్టుగా డాన్ యువాన్ చెప్పడం ఆపాడు. అతని టోపీ తీసి మేము అప్పటిదాకా గమనించిన ఎలుకలు శుభ్రం చేసుకోవటాన్ని డాన్ యువాన్ అనుకరించాడు. అది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అతని గుండ్రని తల అతన్ని ఒకానొక ఎలుకలా కనిపించేలా చేసింది. వేటగాడిగా అవటం అంటే ఊరికే జంతువును ఉచ్చులోకి లాగటం కాదు, డాన్ యువాన్ కొనసాగించాడు. ఒక సమర్థవంతమైన వేటగాడు అతని ఉచ్చును ఏర్పరిచిన కారణంగా లేదా అతని దేనికైతే ఎరవేస్తున్నాడో దాని దినచర్యలు అతనికి తెలిసిన కారణంగా ఆటను పట్టుకోడు. కానీ ఎందుకంటే అతనంతటా అతనికి ఎటువంటి దినచర్యలు ఉండవు కనుక. అదే అతని అనుకూలత. అతను వేటి వెనకాల అయితే పడుతున్నాడో ఆ జంతువుల్లాగా ఎక్కువ దినచర్యలతో ఉండిపోయి మరియు ఊహించగలిగే ప్రత్యేకమైన పద్ధతులు కలిగిన ఆ జంతువుల్లాగా అస్సలు కాదు. అతను స్వేచ్ఛగా ఉంటాడు, ద్రవ్యంగా ఉంటాడు, ఊహించలేని విధంగా ఉంటాడు. డాన్ యువాన్ ఏదైతే చెబుతున్నాడో అది నాకు నిరంకుశమైన మరియు హేతు విరుద్ధమైన భావజాలం వింటూ ఉన్నట్టుగా ఉంది. దినచర్యలు లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. నేను అతనితో నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. అయితే నేను అతనితో ఊరికే ఒప్పుకోవటం లేదా ఒప్పుకోకపోవటం చేయకూడదు అనుకున్నాను. అతని మైండ్లో ఏముందో అది నేను కానీ లేదా ఇంకెవరైనా కానీ సాధించలేరని నేను భావించాను. నువ్వెట్లా భావించావన్న విషయాన్ని నేను పట్టించుకోను, అతను అన్నాడు. ఒక వేటగాడిలా అవ్వాలంటే నీ జీవితానికి సంబంధించిన దినచర్యలను కొనసాగకుండా మధ్యలోనే ఆపేయాలి. నువ్వు వేటాడటం చాలా బాగా చేశావు, నువ్వు తొందరగా నేర్చుకున్నావు. అయితే ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు ఇప్పుడు చూడు, నువ్వు నీ ఎరలాగానే ఉన్నావు. సులభంగా అంచనా వేయగలిగేనా ఇంకా ఖచ్చితంగా ఒక బలమైన ఉదాహరణను ఇచ్చి వివరించమని డాన్ యువాన్ అడిగాడు. నేను వేటాడటం గురించి మాట్లాడుతున్నాను, మెల్లగా అతను అన్నాడు. అందువల్ల నేను జంతువులు చేసే పనులతో సంబంధం కలిగి ఉన్నాను. అవి ఏ స్థలాలలో తింటాయి, స్థలం, పద్ధతి, ఏ సమయంలో పడుకుంటాయి, అవి ఎక్కడ నివసిస్తాయి, అవి ఎట్లా నడుస్తాయని నేను నీతో సంభాషిస్తున్న దినచర్యలు ఇవే. అప్పుడు నీ అంత నువ్వు వాటి గురించిన ఎరుకతో తయారవుతావు. ఎడారిలో ఉండే జంతువుల యొక్క అలవాట్లను నువ్వు గమనించావు. అవి నిర్దిష్టమైన స్థలాలలో తింటాయి మరియు త్రాగుతాయి. అవి నిర్దిష్టమైన స్థలాల్లో నివసిస్తాయి. అవి నిర్దిష్టమైన దారుల్లో వాటి జాడల్ని విడిచిపెడతాయి. అవి చేసే ప్రతిదాన్ని ఒక ఉత్తమ వేటగాడు ముందుగా కనుక్కుంటాడు లేదా తిరిగి ఏర్పరచుకుంటాడు. ఇంతకుముందు నేను నీకు చెప్పినట్టుగా నా చూపుకి నువ్వు ఎరవేసే దానిలాగానే ప్రవర్తిస్తావు. నా జీవితంలో ఒకసారి ఇదే విషయాన్ని ఒకరు ఎత్తి చూపారు.
కనుక నువ్వు ఆ విషయంలో ప్రత్యేకమైన వాడివి కాదు. మనం దేని వెనకాలైతే పడతామో మనం అందరం వాటిలాగానే ప్రవర్తిస్తాము. ఖచ్చితంగా అది మనల్ని ఇంకొకళ్ళకి లేదా ఇంకా దేనికో ఆహారంగా చేస్తుంది. ఇప్పుడు ఇదంతా తెలిసిన ఒక వేటగాడు పట్టించుకోవాల్సినది ఏంటంటే అతనంతటా అతను ఒక ఎరగా ఉండకుండా ఉండాలి. నేను చెప్పింది నీకు అర్థమయ్యిందా? అతని అభిప్రాయమైన ఆ ప్రతిపాదన అన్నది దుర్లభమైనది అని నేను వ్యక్తం చేశాను. దానికి సమయం పడుతుంది, డాన్యువాన్ అన్నాడు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు భోజనం చేయకపోవటం ద్వారా మొదలు పెట్టవచ్చు. డాన్యువాన్ నా వైపు చూసి కనికరంగా నవ్వాడు. అతని ముఖ కవళిక హాస్యాస్పదంగా ఉండి అది నన్ను నవ్వేలా చేసింది. కొన్ని ప్రత్యేకమైన జంతువులు ఉన్నాయి, అయితే వాటి జాడ తెలుసుకోవటం అసంభవం, డాన్యువాన్ కొనసాగించాడు. ఉదాహరణకి అతని జీవితకాలంలో ఒకసారి పరిపూర్ణమైన అదృష్టంతో ఒక అదృష్టవంతుడైన వేటగాడు బహుశా దేని ఎదురైతే పడవచ్చో అటువంటి ప్రత్యేక రకాలైన జింకలున్నాయి. డాన్యువాన్ నాటకీయంగా చెప్పటం ఆపి చొచ్చుకుపోయేట్టుగా చూశాడు. చూడటానికి అతను నా నుండి ప్రశ్నను ఆశిస్తున్నట్టున్నాడు. కానీ నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. అవి చాలా ప్రత్యేకమైనవిగా మరియు కనిపెట్టడం కష్టంగా. వాటిని తయారు చేసింది ఏమై ఉంటుందని అనుకుంటున్నావు? డాన్యువాన్ అడిగాడు. నేను నా భుజాలను ఎగరేశాను, ఎందుకంటే ఏం చెప్పాలో నాకు తెలియలేదు. వీటికి దినచర్యలు ఉండవు, బహిర్గతం చేస్తున్న గొంతుతో డాన్యువాన్ చెప్పాడు. అదే వాటికి మ్యాజికల్గా తయారు చేసేది. ఒక జింక రాత్రిపూట నిద్రపోవాలి నేను అన్నాను. అది దినచర్య కాదా? ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన సమయంలో మరియు ఒక నిర్దిష్టమైన స్థలంలో ప్రతి రాత్రి ఒక జింక నిద్రపోతున్నట్లు అయితే. కానీ ఆ మ్యాజికల్ ప్రాణులు ఆ రకంగా ప్రవర్తించవు. నిజానికి ఏదో ఒకరోజు నీ అంతట నువ్వే దాన్ని ధృవీకరించవచ్చు. నీ జీవితాంతం అటువంటి ఒకదాన్ని వెంటాడటం అన్నది బహుశా నీ ప్రారంధం కావచ్చు. అంటే మీరు అనేది ఏంటి? నీకు వేటాడటం ఇష్టం. బహుశా ఏదో ఒకరోజు ప్రపంచంలోని ఏదో ఒక స్థలంలో నీ దారి ఆ మ్యాజికల్ ప్రాణి దారికి అడ్డుపడవచ్చు. అయితే నువ్వు దారి వెనకాల వెళ్ళొచ్చు. ఆ మ్యాజికల్ జీవి అన్నది వీక్షించగలిగే దృశ్యం. అటువంటి ఒక జీవికి ఎదురుపడే అదృష్టం కలిగింది నాకు. వేటాడటానికి సంబంధించి చాలా ఎక్కువగా సాధన చేయటం మరియు నేర్చుకున్న తర్వాత మా ఆకస్మిక కలయిక జరిగింది. సెంట్రల్ మెక్సికోలోని కొండల్లోని దట్టమైన చెట్లతో కూడిన అడవిలో ఒకసారి నేను ఉన్నట్టుండే నేనొక చక్కటి ఈల విన్నాను. అది నాకు పరిచయం లేనిది. అటువంటి అడవుల్లో నేను తిరిగిన ఎన్నేళ్లలో నేను అటువంటి శబ్దాన్ని వినలేదు. ఆ భూభాగంలో ఎప్పుడూ వినలేదు. అది వేరే ఇంకొక స్థలం నుండి వచ్చింది. బహుశా నేను పశువులు లేదా తెలియని జంతువుల మధ్యలో ఉన్నాను అనుకున్నాను. అటువంటి ఏమార్చనటువంటి ఈలను నేను ఇంకొకసారి విన్నాను. చూడడానికి అది ప్రతి చోట నుండి వస్తోంది. అది నా ఉత్తమమైన అదృష్టం అని గ్రహించాను. నాకు తెలుసు అది మ్యాజికల్ జీవి, ఒక జింక. ఒక వేటగాడికి సంబంధించిన దినచర్యలు మరియు ఒక సామాన్యుడికి సంబంధించిన దినచర్యల యొక్క గ్రహింపు ఆ మ్యాజికల్ జింకకు ఉందని కూడా నాకు తెలుసు. అటువంటి ఒక పరిస్థితిలో ఒక సగటు మనిషి ఏం చేస్తాడు అన్నది ఊరికే చాలా సులభంగా కనిపెట్టవచ్చు. మొట్టమొదట అతని భయం వెనువెంటనే అతన్ని ఎరగా మార్చేస్తుంది. ఒకసారి అతను ఎరలా తయారైన తరువాత 2 రకాల చర్యలు మిగిలి ఉంటాయి. అయితే అతను పారిపోతాడు లేదా అతను రక్షించుకోవటానికి గట్టి ప్రయత్నం చేస్తాడు. అతను సాయుధుడు కాకపోతే అతని ప్రాణం గురించి ఒక ఖాళీ ప్రదేశంలోకి సాధారణంగా పరిగెడతాడు. ఒకవేళ అతను ఆయుధుడైనా అతని ఆయుధాలని సిద్ధం చేసుకుని అదే స్పాట్లో కదలకుండా ఉండటం లేదా నేలకు ఖర్చుకుపోవటం లాంటి రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంకొక వైపు ఒక వేటగాడు అడవుల్లో నడుస్తున్నప్పుడు అతని యొక్క రక్షణని ఎంచుకోకుండా ఏ స్థలంలోకి నడవడు. అందువల్ల అతను వెంటనే రక్షణ తీసుకుంటాడు. అయితే అతని యొక్క పొంచోను నేలపైన పడేయవచ్చు లేదా మోసం చేయటానికి అన్నట్టుగా
దాన్ని ఒక కొమ్మకు వేలాడదీయొచ్చు. అయితే తర్వాత దాక్కుని జంతువు తర్వాత అడిగేసే వరకు ఎదురు చూస్తాడు. కనుక మ్యూజికల్ జింక సమక్షంలో నేను ఆ 2 రకాలుగా ప్రవర్తించలేదు. నేను వెంటనే నా తలపైన నించుని మెల్లగా ఏడవటం మొదలుపెట్టాను. మూర్ఛపోయే వరకు చాలా ఎక్కువసేపు పెద్ద పెట్టున ఏడుస్తూ మరి కన్నీరు కారుస్తూ ఉన్నాను. హఠాత్తుగా నేనొక మృదువైన పిల్లగాలిని అనుభవించాను. నా కుడి చెవు వెనుక ఉన్న జుత్తును ఏదో వాసన చూస్తోంది. అదేంటనేది చూడటానికి నేను నా తలను తిప్పాను. అయితే ఒక ప్రకాశవంతమైన జీవి నా వైపు తదేకంగా చూడటానికి సరైన సమయంలో నేను తుళ్ళుపడి క్రిందికి సరిగ్గా కూర్చున్నాను. ఆ జింక నా వైపు చూసిందే. అదే నేను అతనితో చెప్పాను. నేను అతనికి ఎటువంటి అపకారం తలపెట్టనని. అయితే ఆ జింక నాతో మాట్లాడింది. డాన్ యువాన్ చెప్పడం ఆపి నా వైపు చూశాడు. నేను అసంకల్పితంగా నవ్వాను. స్వల్పంగా చెప్పాలంటే మాట్లాడే జింక అనే ఆలోచన అన్నది బొత్తిగా నమ్మదగనిది. అతను నాతో మాట్లాడాడు. ఈకిలింతతో డాన్ యువాన్ చెప్పాడు. అవును, జింక మాట్లాడిందా? అతను మాట్లాడాడు. డాన్ యువాన్ లేచి నిలబడి అతని వేటాడే పరికరాల మూటని ఎత్తి పట్టుకొని, అది నిజంగా మాట్లాడిందా? కలవరపాటుతో కూడిన గొంతుతో నేను అడిగాను. డాన్ యువాన్ పెద్ద పెట్టున నవ్వాడు. అదేం చెప్పింది? కొంచెం వేళకోళంగా నేను అడిగాను. డాన్ యువాన్ నన్ను అందులో ఇరికిస్తున్నాడు అనుకున్నాను. డాన్ యువాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏదో గుర్తు తెచ్చుకుంటున్నవాడిలాగా. తర్వాత ఆ జింక ఏం చెప్పిందో చెప్పేటప్పుడు అతను కళ్ళు వెలిగాయి. ఆ మ్యూజికల్ జింక చెప్పింది, హలో ఫ్రెండ్. డాన్ యువాన్ కొనసాగించాడు. అయితే నేను సమాధానమిచ్చాను, హలో. తర్వాత డాన్ యువాన్ జింక అడిగింది, నన్ను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. అయితే నేను చెప్పాను, ఎందుకంటే నేను బాధగా ఉన్నాను. తర్వాత ఆ మ్యాజికల్ జీవి నా చెవి దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత స్పష్టంగా చెప్పింది, బాధగా ఉండకు. డాన్ యువాన్ నా కళ్ళలోకి తేరిపార చూశాడు. పూర్తి కొంటెతనానికి సంబంధించిన కాంతి ఉంది డాన్ యువాన్కి. అతను పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. జింకతో అతని సంభాషణ మొద్దుగా మోగగా ఉన్నట్టుగా ఉందని చెప్పాను. నువ్వు ఏమి ఆశించావు? ఇంకా నవ్వుతూ డాన్ యువాన్ అడిగాడు. నేనొక భారతీయుణ్ణి. అతని హాస్య చతురత ఎంత అసాధారణంగా ఉందంటే నేను చేయగలిగిందల్లా ఏంటంటే అతనితో పాటు నవ్వటం. మ్యాజికల్ జింక మాట్లాడుతుందని నువ్వు నమ్మలేదు కదూ? నువ్వు నమ్మావా? నన్ను క్షమించండి, అటువంటి విషయాలాంటివి జరుగుతాయని మామూలుగా నేను నమ్మలేను. నేను అన్నాను. నేను నిన్ను తప్పు పట్టను, భరోసా ఇస్తున్నట్టుగా డాన్ యువాన్ అన్నాడు. అత్యంత ఆశ్చర్యకరమైన మరియు సాధ్యమైన విషయాలలో అది ఒకటి.